మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు దాడి చేసిన సమయంలో నిందితుడు నమీద్ మిశ్రా తన వద్ద ఉన్న తుపాకీతో ఏకంగా 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేయడం సంచలనంగా సృష్టించింది. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. పార్టీలో ఉన్న 10 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి సహా 5గురికి పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధృవీకరించారు. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పరీక్షలో నెగిటివ్ వచ్చింది. ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పాటు ఖరీదైన మద్యం, హుక్కా పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. పోలీసులు దాడి చేసిన సమయంలో నిందితుడు నమీద్ మిశ్రా తన వద్ద ఉన్న తుపాకీతో ఏకంగా 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేయడం సంచలనంగా సృష్టిస్తుంది. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. పార్టీలో ఉన్న 10 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి సహా 5గురికి పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ ధృవీకరించారు. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పరీక్షలో నెగిటివ్ వచ్చింది. ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పాటు ఖరీదైన మద్యం, హుక్కా పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.